श्रीगुरुभ्यो नमः। भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्सङ्गमिदं श्रेयःशुभकरा पूर्णप्रसादम् श्रेयःशुभकरा पूर्णप्रसादम्। श्रीस्वामी हे चराचर सुखाभिलाषा सम्पद्विभूषित निर्मलांगा अग्निप्रपूजित दया स्फुरदरुणांसु श्रीकर वसीकर विस्फुलिंगा। शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता गंगाजरी प्रवाहिका बोधामृत प्रसादिता। सहनशील भूस्वरूप ज्ञान दिव्यदायका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका अग्निवायु सम्मिश्रित जीवनोद्धारका। शरत्काल चंद्रिका गुरुकरुणा स्पंदिता। అందరికీ నమస్కారం. మనము ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ మనము కొన్ని వారాలుగా పెన్నబద్వేలు తిప్ప దగ్గర స్వామి ఉన్నప్పుడు జరిగిన ఎన్నో అద్భుతమైన దివ్యలీలను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ వారం స్వామివారు పెన్నమ్మ తల్లితో మమేకమై ఎన్ని అద్భుతమైన దివ్యలీలలు చేశారో ఇప్పుడు మనం కొన్ని చెప్పుకుందాం. స్వామివారు నది మీద నడిచేవారని, శేషతల్పశాయిలా పడుకున్నారని, ఈ ఒడ్డున ఉన్న స్వామిని ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే అవతల ఒడ్డున ఆ ఒడ్డునున్నారు స్వామి అని చెప్పిన ఎన్నో సంఘటనలు, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా స్వామి నది దాటి అవతలికి పోయి ఆ ఏటవతల ఊర్లలో కలరా వచ్చిన, పశువుల్లో గాలికుంటూ జబ్బులు వచ్చినప్పుడు, అమ్మవారు వచ్చినప్పుడు ఎన్నో రకాలుగా ఆ గ్రామం మేల్కొనక ముందే ఆ గ్రామం చుట్టూ అక్కడ వేప మండలు వేయటం, కొంత పిండి చల్లటం, దారాలు కట్టటం, ఆ పశువుల దొడ్లల్లో స్వామివారు చేసిన అద్భుతమైన చర్యలు, వాళ్ళు ఆ ప్రజలు అంటే దొంగలేమన్నా వచ్చారేమో అని చూసుకునే లోపు స్వామి అక్కడ చేసిన ఈ మేలు జరిగిందో అనేది మనకి ఎన్నో గొప్ప సంఘటనలు లభించాయి. ఒక్క పెన్నమ్మ తల్లితో స్వామి చేసిన దివ్యలీలలు రాసుకుంటేనే ఒక పెద్ద గ్రంథం అయ్యే అన్ని సంఘటనలు మనకు లభించాయి. అన్నీ చెప్పుకోలేం కాబట్టి కొన్నిటి గురించి ఈరోజు వివరించుకుందాం. చాలా సంతోషం. మళ్ళీ శనివారం సత్సంగానికి శుభస్వాగతం. ఈ సత్సంగంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలం. అప్పుడప్పుడు వర్షం వచ్చి భూమిని అంతటినీ తడిపే వేళ మనం ఈ సత్సంగం చేసుకుంటున్నాం. ఇక్కడ పెన్నా నది గురించి మనం కొన్నాళ్ళుగా పెన్న ఒడ్డునే ఉండే పెన్నబద్వేలు తిప్ప ఒక కేంద్రంగా తీసుకొని అక్కడ జరిగిన స్వామి లీలలు మనం మననం చేసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో నదితో స్వామి, ఆ పెన్నతో ఆయనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం, సంబంధం, ఆత్మీయ బంధం మాటలలో వివరించరాని అద్భుతం ఉంది. ఆలోచిస్తుంటే ఏమనిపిస్తుందంటే వెంకయ్య స్వామి వారికి ఆ పెన్న చుట్టుపక్కల పెన్న నదితో ఉండేటటువంటి ఆ సంఘటనలు స్మరిస్తే ఒక అద్భుతమైన, ఒకప్పుడు మనం చందమామ పుస్తకంలో మనకు బేతాళ కథలు, తర్వాత కాశీ మజిలీ కథలు, తర్వాత మహావిక్రమసూరులైనటువంటి వారి విజయ విలాసాలు లాంటి ఇవి కనిపిస్తాయి కదా. ఆ తర్వాత ఇటీవల హ్యారీ పోటర్ అని ఇంగ్లీష్లో రౌలింగ్ అనే ఆవిడ రాసింది, జగద్విఖ్యాతమైంది. అంటే నమ్మడానికి వీలు లేని పరమాద్భుత దివ్య లీలలవి. అంతకంటే మించినవి ఇక్కడ వెంకయ్య స్వామి విషయంలో జరిగాయి. ఈరోజు మనం ఈ సంఘటన గురించి, ఈనాటి సత్సంగం గురించి చర్చించుకునేటప్పుడు మన టీంలో ఉండేవాళ్ళు
ఒక అభిప్రాయం చెప్పారు. ఒకే సంఘటన, దానికి సాక్ష్యాలు ఎన్నో. అనేక మంది ఒక సంఘటన చెప్పినప్పుడు ఆ సంఘటనలో ఉండే సత్యస్ఫూర్తి, నిజాయితీ మనకు బయట వస్తుంది. ఆ జరిగిన దాని వెనక వివిధ కోణాలు మనకు తెలుస్తాయి. సంఘటనేమో ఒకటే, కానీ దాన్ని మనకు లభించినటువంటి ఆధారాలు బహుముఖంగా ఉన్నాయి, అనేక కోణాల్లో ఉన్నాయి. అది ఈనాడు మన ఈ సత్సంగంలో ప్రత్యేకత. నది సాధారణంగా, ఒక నది అనగానే మనం ఏమనుకుంటాం పాశ్చాత్య దృక్పథంతో, నది అంటే ఏముంది, ఎక్కడి నుంచో నీళ్లు పారుతాయి, ఆ విధంగా వంపులు తిరిగి సముద్రంలోకి వెళుతాయి, నదీనాం సాగరో గతి, ఇలా అనుకుంటాం. కానీ ప్రాచీన భారతీయ ఋషులు నదితో మమేకమై ధ్యానస్థమై వివిధ అద్భుతమైన భావజాలం చెప్పారు. ఆ అద్భుతమైన భావజాలం అంతా కూడా వెంకయ్యస్వామి వారికి సుపరిచితం అయినదని ఆయన జీవితాన్ని పరిశీలించి పరిశోధించి గమనించి విశోధన చేసి నమస్కరించి చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఆ అర్థమైన విషయాలకు అక్షరాకృతి ఇచ్చుకొని మనం జ్ఞాన విపంచిలో రాసుకున్నాం. మీకు ఎప్పుడన్నా అవకాశం ఉంటే దాన్ని చదివి ఆ అనుభూతి చెందితే మన ప్రయత్నం సార్థకమైనట్టు సవినయంగా మనం భావిస్తాం. స్వామి దృష్టిలో నదిలో వినిపించే వేలాది స్వరాలు ఒకేసారి సుస్వరంగా వినగలిగితే అది దివ్యమైన ఓంకారమే. వేల వేల స్వనాలతో వినిపిస్తోన్న నదీగానాన్ని సుఖదుఖాలతో కాక, ఏ ఒక్క స్వరాన్ని ప్రత్యేకంగా హృదయంలోకి రానివ్వక, సర్వస్వరాలను కలిపి ఐక్యతా రాగంగా వినగలిగితే అదే అన్ని రాగాలకు శబ్దాలకు మూలమైన ఓంకారం. అదే పరిపూర్ణత్వం. నదికి ఎన్ని స్వరాలో, రాజు వలె, సైనికుడి వలె, పూజారి వలె, గోవులాగా, కోయిల వలె, శిశు భానోదయానికి మునుపు అమ్మ ఆక్రందనంలాగా నదికి ఎన్ని స్వరాలో. నది ఒకేసారి అన్ని చోట్ల ఉంటుంది. జన్మస్థలంలోనూ, జలపాతంలోనూ, రేవులోనూ, ప్రవాహంలోనూ, మహాసంద్రంలోనూ మరియు పర్వతాల్లోనూ. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నది ఒక్కసారే అన్ని చోట్ల సృష్టికర్తలా, సర్వము తానే అయి జీవితంలా ఒక్కలాగే ఉంటుంది.
మిత్రమా, ఓ రహస్యం నీకు మాత్రమే చెప్పనా? నదికి భూత భవిష్యత్తులు లేవు, ఉన్నది వర్తమానం మాత్రమే. నదికి భూత భవిష్యత్ వర్తమానాలులో వర్తమానం మాత్రమే ఉంది. నదికి మొదలులో, చివరిలో, మధ్యలో నది ఎప్పుడు ఒక రకంగానే ఉంటుంది. నది అంటే కదిలే నీళ్ల సముదాయం కాదు, కదలికే. ఒకసారి ఆలోచించండి, భావించండి. నది ప్రవహించిపోయినంత దూరము వ్యష్టిగా జలరాశిగా ఉంటుంది. అది సముద్రంలో కలిసిపోయిన తర్వాత కూడా తన ఉనికి వ్యష్టిగా ఉండదు, సమిష్టిగా ఉంటుంది. ఈ బంగాళాఖాతంలో కలిసిన పెన్నా నది అంతవరకు పరిమితంగా ఉండి ఆ తర్వాత అపరిమితమైన పరమాత్మలో లీనమైన సద్భక్తుడి హృదయంలాగా, అవధూతమూర్తి అంతరంగంలాగా అయిపోతుంది. ఆ విధంగా నదితో అనేక రకాల మమేకమైనటువంటి అంశాలు ఎన్నో దొరికాయి మనకు వెంకయ్య స్వామి పరంగా. అక్కడ ఒక అతను పడవేసే అతను ఉన్నాడు. వచ్చి నమస్కారం పెట్టి, స్వామి పడవ వేయబోతున్నా, నిండా జనం ఎక్కున్నారు, అవతల పొలం పనులు చేసుకునేవారు అందరు ఎక్కువ ఉన్నారు. అయ్యా, నది మధ్యలోకి పోగానే నీ పడవ పగలు తీసుకుంటుందే అన్నారు. అయితే నేను పోను స్వామి, మీరు ఎక్కితే తప్ప అన్నాడు అతను. నువ్వుల కేశవయ్య అతని పేరు. స్వామి కూడా ఎక్కాడు. సరే పదండి అని. కొంచెం దూరం పోయేప్పటికీ మీలో ఎవరికైనా చెక్క గురించి తెలిసి ఉంటే, ఈ చెక్కల మధ్యలో ముళ్ళని ఉంటాయి. ముడి అంటే లోపల ఆ చెక్క ఎగిరిపోయింది, ప్రెషర్ తగిలేటప్పటికి చిన్న చిల్లిబడింది. వెంటనే ఎవరో అన్నారు, అయ్యో పడవలో చిల్లిబడింది. వెంటనే స్వామి ఆయన దగ్గర తువ్వాలు ఉంది, దాని మీద వేసి దాని మీద కూర్చున్నారు. నావ సాగిపోయింది. వాళ్ళందరి బతుకులు కాపాడబడ్డాయి. భగవంతుడు ఎప్పుడు మానవాళిని ఎలా కాపాడుతున్నారో మరోసారి నిరూపణ అయిపోయింది. మనం గజేంద్ర మోక్షం చదువుకోవడం కాదు, ఆ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణుమూర్తి లాంటి సాధు సత్పురుషులు మన దేశంలో ఎందరో ఉన్నారు. అటువంటి అవధూత వెంకయ్య స్వామివారు అలాంటి వారిలో ఒకరు. అందుకని సిరికింజెప్పడు శంఖచక్ర యుగముంచేదోయి సంధింపడు అభ్రగపతిన్ పన్నింపడు ఆకర్ణికాంతర ధమిల్లము చక్కనొత్తడు అంటూ ఒక అద్భుతమైన రీతిలో చెప్పినట్టు మనని కాపాడటానికి సంసిద్ధమైన పరమాత్ముడు మహాత్ముల రూపంలో ఎలా ఉన్నారో ఈ లీలలు మనకి తెలియజేస్తాయి.